అందరికీ శుభోదయం అండి. టీతో మొదలైంది మా దినచర్య. మా మనవడికి నీళ్ళు, ఆ బొడ్డోడికి నీళ్ళుగా అయిపోతున్నాయి స్నానానికి. బక్కి బక్కి వచ్చిందండి. తింటున్నాను. బ్లాకీ కారు కింద కూర్చుంది ఎండకి రాకుండా, దానికి కూడా పెట్టేస్తాను. కారు కింద తీసుకెళ్ళి దా బ్లాకీ దా దా, అది చూసారా కారు కింద ఉంది, తోకాడుకుంటా. దా అన్నం తిందా, దా తినే దా దామా, ఆకలి మీద ఉన్నాయి, తిను తిను. కారు కింద నుంచి వచ్చి ఇప్పుడు తింటుంది. బతులాడి పిలిస్తే రాలేదు అది. తినండి అమ్మ తినండి. మా ఇంటానికి ఆరోగ్యం బాగోలేదండి. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారో పాపం. చూడండి, ఇప్పటికి 3, ఇది 4వ ట్యాబ్లెట్. పూటకి 7 ట్యాబ్లెట్లు మింగుతున్నారు. వేసవికాలం బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా చాలా మంచిదండి. మేమైతే ఉదయం బొప్పాయి ముక్కలు కోసేసుకొని ఇలా తింటున్నాము. అందులో మా ఇంటానికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి బొప్పాయి, జామకాయ పెడుతున్నామండి. అలాగే మేము కూడా తింటున్నాం. మా బాబు తెచ్చిన కూరగాయలు: ములక్కాయలు, వంకాయలు, కొత్తిమీర, ఆనపకాయ, టమాటాలు, గోరుచిక్కుడు, క్యాప్సికమ్, టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయలు. కానీ ఒక్కటి మర్చిపోయాడండి, కొత్తిమీర తెచ్చాడు. దీని చేతికి కరివేపాకు తేవాలి కదా, కరివేపాకు మర్చిపోయాడు. ఈరోజు పప్పుచారు పెడుతున్నానండి. కమ్మని పప్పుచారు, ములక్కాయ పప్పుచారు. కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నా పప్పు. పప్పుచారుకి చింతపండు నానబెట్టేశానండి. చింతపండు ఎంత నానితే అంత గుజ్జు వస్తుంది చింతపండు పులుసు. కొంతమంది పులుపు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. బ్రౌన్ రైస్ అయిపోయి వచ్చింది. ఇందులో ఏం వేస్తాం, వెల్లుల్లి రెబ్బలు వేసేసి మగ్గ పెడితే బాగుంటుందండి. మా బొడ్డోడి కోసం ఉంది ఇలాగా. మా పాలు తింటే కదా మా మనవడికి పాలు అదండి. బాలింతరాలు ఎవరున్నా ఇలా చక్కగా ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకొని వండేసి పెట్టచ్చండి. బ్రౌన్ రైస్ అయినా కాదు, వైట్ రైస్లో కూడా వేసుకోవచ్చు బాలింతలకి. పప్పు మెదిపేసుకున్నానండి ఇలాగా చక్కగా మెత్తగాను. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ చేస్తే ఇలా ఉడికిపోయింది. మెదిపేసుకున్నాను పప్పు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకేది ఇలా వడపోసేది పెట్టేసుకొని ఇలాగా చింతపండు పులుసు ఇలా పోసేస్తానండి. చూసారా, ఆ తిప్పు అందులోకి వెళ్తుంది. అప్పుడు ఇలా వడకట్టేసుకుంటే పప్పుచారులోకి చింతపండు పిక్కలు కానీ ఇసుక కానీ తగలదండి. ఎవరైనా సరే ఇట్లా చేసుకోవచ్చు. పప్పుచారు కాసేటప్పుడు చింతపండు పులుసు పిసికేసుకుని ఇలా వడకట్టేది పెట్టేసుకుంటే ఇసుక కానీ పిప్పు కానీ ఏమి నోటికి తగలదండి మనం అన్నం తినేటప్పుడు. ఈ టిప్ మీకు అవసరమైతే ఫాలో అయిపోండి. ఇదిగోండి చూసారా, పిప్పు వడకడితే ఎలా వచ్చేసింది ఇందులోకి. ఇదిగోండి, ఇసుక కానీ ఏమి ఉండదండి. పులుసు పీల్చుకోవడం చక్కగా ఇలా వడకట్టేసి దాంట్లో పోసేసుకుంటే ఇలా డైరెక్ట్గా బాగుంటుంది. ఇసుక ఏమీ రాదు, నోటికి చింతపండు తగలదు. ఇదిగోండి, ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ములక్కాయ ముక్కలు ఇవన్నీ కోసేసుకొని కడిగేసి పప్పుచారులు వేసేసుకుంటానండి. ఇందులో టమాటా, ములక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసానండి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా, అలాగే కారం. పచ్చిమిర్చి ఎక్కువ వేసినప్పుడు కారం తక్కువ వేసుకోవచ్చండి.
మా కారం మరీ ఘాటుగా ఉంటుంది. అలాగే పసుపు, కొత్తిమీర మరిగేటప్పుడు వేస్తానండి నేను. గొట్టాలు, వడియాలు, పప్పుచారులాగా మరి గొట్టాలు వడియాలు కావాలి కదండి. గొట్టాలు వడియాలు, పప్పుచారు మరిగిపోతుందా, కమ్మనైన వాసన వచ్చేస్తుంది చూసారా. ములక్కాయ పప్పుచారు. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఇంకేం వేస్తాను. ఇదిగో వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చాగా దంచేసుకొని వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు లేకపోయినా పర్లేదండి, ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర దంచేసుకొని వేసేసుకోవచ్చు. పప్పుచారు మరినాయండి, కొత్తిమీర వేసేసుకున్నాను. అలాగే మెంతులు కొంచెం ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. అలాగే కొత్తిమీర. ఇది ఇవాళ కరివేపాకు లేదండి తాలింపులోకి. ఇదండి మా పప్పుచారు. ఇది మా ములక్కాయ పప్పుచారు. చారు తాలింపు అయిపోయిందండి, పప్పుచారులో వేసేద్దాం. కమ్మని పప్పుచారు రెడీ అయిపోయింది. పప్పుచారు, వైట్ రైస్, అలాగే వెల్లుల్లిపాయ చేసిన బ్రౌన్ రైస్, ఇంకా వడియాలు అన్నీ వేపాలండి. ఈ పప్పుచారు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే కాచేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.